హలో ఎవ్రీవన్, నమస్కారం. నా పేరు డాక్టర్ వి రాజా మనోహర్ ఆచార్యులు, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్, హైటెక్ సిటీ. ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ అంటే నేను ఒక కామన్ ఎగ్జాంపుల్ చెప్తానండి. కామన్ అంటే మనం అర్థం చేసుకోవడానికి వీలుగా ఉండేటువంటి సులువైన ఎగ్జాంపుల్, ఒక స్పాంజ్ తీసుకోండి. స్పాంజ్ని మనము స్క్వీజ్ చేస్తే దాంట్లోంచి వాటర్ బయటకు వస్తుంది. దాన్ని వదిలేస్తే మళ్ళీ స్పాంజ్ ఎక్స్పాండ్ అయిపోతుంది, దాంట్లోకి వాటర్ వెళ్తుంది. సో స్పాంజ్ ఫంక్షన్ అనేది అది ఎంత ఈజీగా దాన్ని స్క్వీజ్ చేయగలము, ఎంత ఈజీగా అది మళ్ళీ ఎక్స్పాండ్ అవ్వటం అనే దాని మీద, దాంట్లోకి వాటర్ లోపలికి ఎంటర్ అవ్వటము, బయటికి రిలీజ్ అవ్వటం అనేటువంటి ఫంక్షన్ డిపెండ్ అయి ఉంటుంది. లంగ్ కూడా అంతే, ఎంత ఈజీగా అది విచ్చుకుంటుంది, ఎంత ఈజీగా అది ష్రింక్ అవుతుంది అనేటువంటి దాని మీద, అది ఎంత వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ తీసుకోగలుగుతుంది అనేది డిపెండ్ అయి ఉంటుంది. సపోజ్ స్పాంజ్ గట్టిగా అయిపోయింది అనుకోండి, ఫర్ ఎనీ రీజన్, ఏదైనా కారణం వల్ల దాన్ని స్క్వీజ్ చేయటం మనకు కష్టమవుతుంది. తద్వారా దాంట్లోకి రావాల్సిన లిక్విడ్ ఫ్లూయిడ్ క్వాంటిటీ కూడా తగ్గుతుంది. అదేవిధంగా లంగ్ హార్డ్ అయిపోయింది అనుకోండి, ఫర్ వాట్ ఎవర్ రీజన్, కారణం ఏదైనా, హార్డనింగ్ ఆఫ్ ద లంగ్, దట్ ఈస్ కాల్డ్ ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్. ఇటువంటి టైంలో లంగ్ ఎక్స్పాండ్ అవ్వటము, కాంట్రాక్ట్ అవ్వటం చాలా కష్టం అవుతుంది. మజిల్స్, రెస్పిరేటరీ మజిల్స్ హ్యావ్ టు వర్క్ ఎక్స్ట్రా టు పుల్ ద సేమ్ ఎయిర్. సో మనం అంతకుముందు ఎంత గాలి తీసుకుంటామో అంతే క్వాంటిటీ ఆఫ్ గాలి తీసుకోవటం ఐఎల్డి పేషెంట్లు, అంటే ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్, హార్డ్ అండ్ లంగ్ ఉన్న పేషెంట్లకి అంతే అమౌంట్ ఆఫ్ గాలి తీసుకోవడానికి వాళ్ళు చాలా కష్టపడాల్సి వస్తుంది. సో ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ లంగ్ ఫెయిల్యూర్. సో హార్డనింగ్ వలన వచ్చేటువంటి ఇబ్బంది. సో స్టిఫెనింగ్ ఆఫ్ ద లంగ్, హార్డనింగ్ ఆఫ్ ద లంగ్, ఫైబ్రోసిస్ ఆఫ్ ద లంగ్, దీన్నే మనం ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ అంటాం. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.